జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికి నమస్తే అండి. దాన ధర్మ ట్రస్ట్ నుంచి వెంకట ఉట్కూరి మాట్లాడుతున్నాను. ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ ఇచ్చినటువంటి రాముల వారి విగ్రహాల సెట్ ఇంకో దేవాలయంలో ఉన్నాము. ఊరు పేరు గ్రామం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లవరాజు గారు చెప్పండి. జై శ్రీరామ్ అందరికీ, హిందూ బంధువులందరికీ. అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం కన్నంపేట పంచాయతీ అప్పన్నపాలెం గ్రామంలో ఈ యొక్క విగ్రహాల్ని మనం 2022లో వితరణ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. వారానికి ఒకసారి భజన చేసుకోవడం, అలాగే ప్రతిరోజు ధూపదీపం కూడా ఉంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు అది కూడా. సో విగ్రహ దాతలు వచ్చేసి వైశ్యరాజు లక్ష్మణరాజు గారు, వైశ్యరాజు మురళీ గారు, జ్యోతి, అలాగే లాడా చంద్రశేఖరరావు గారు. సో వీళ్ళందరూ నా మిత్రులే. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో మీరు ఇచ్చినటువంటి ఒక 2 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చినటువంటి ఈ విగ్రహాలు ఈరోజు ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠ అయ్యి నిత్య పూజలు అందుకుంటున్నాయి. సో ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ఇదంతా ఎస్టీ కాలనీ, మొత్తం ఎస్టీ కాలనీ అండి. సో ఈ చుట్టుపక్కల మీరు పరిస్థితులు గమనించవచ్చు. సో ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి అమ్మా? ఇక్కడంతా సుమారుగా 25 కుటుంబాలు ఉంటాయి. 25 కుటుంబాలు అంతే. సో 25 కుటుంబాల్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వేరే మతం వాళ్ళు ఎవరు లేరు, మొత్తం హిందువులే ఉన్నారు. 2 ఉండేవారు, వాళ్ళు కూడా మొత్తం. సో ఈ 25 ఇళ్ళకి ఇదే రామాలయం ఇది. ఇంకా మీరు పంతులు గారు ఎప్పుడైనా వచ్చి చేస్తూ ఉంటారా? అయ్యగారు అంటే పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు వస్తారు. మనం నెలకు ఒకసారి రావడం. వాళ్ళు ఇక్కడ పాకలపాడు గురుదేవులు గారు వాళ్ళు వస్తూ ఉంటారు. కార్యక్రమాలు అన్నీ కూడా దగ్గరుండి సక్రమంగా చేయిస్తూ ఉంటారు అన్ని విధాలుగా వాళ్ళు. సో ఇదండి. ఇంకా దీనికి కొంచెం ఫ్లోరింగ్ కొంచెం వర్క్ ఉంది, లోపల టైల్స్ కూడా వేయించాల్సిన వర్క్ ఉంది. ఇంకా ఏమేమి వర్క్ ఉంది ఇక్కడ దీనికి? మరి సన్ సైడ్ టైల్స్ అది ఉన్నా సార్. ఇది కూడా ఉంది కింద సార్. లోపల టైల్స్ ఉన్నా సార్. అందరు చక్కర ఉంటారు సార్. అందరూ చక్కర ఉంటారు సార్. అందరూ సరదా చేసుకుంటారు సార్. అందరూ మాట మీద ఉంటారు సార్. గుడికి ఇంకా అలా సందాలు చేసి అలాగే రూపాయి పాపాయి ఇంటి మీదకి వేసుకుని చేసుకున్నాం సార్. ఇప్పుడు గుడి పడ్డే అండి 2 సంవత్సరాలు అవుతుందండి. మొదలు పెట్టండి సంవత్సరం అవుతుందండి. 4-5 సంవత్సరాలు కట్టుకున్నాం సార్. విగ్రహాలు 2 సంవత్సరాల క్రితం వచ్చాయి సార్. చేసుకున్నాం సార్. అప్పటి నుంచి శ్రీరామనవమి అన్నీ చేసుకుంటున్నారా? అప్పటి నుంచి వచ్చిన కానీ ఇంకా మానలేదు సార్, చేసుకుంటున్నాం సార్. మరి ఇక్కడ ఈ ఫ్లోరింగ్ వీటికి ఎవరన్నా మన వాళ్ళు తలా పావలా వేసుకునే పరిస్థితి ఉందా? వేసుకున్న స్థలం కదా అలాగేనండి, తక్కువ వేసుకుంటామండి. మరి చాలా వ్యవసాయం సార్. అందరు వ్యవసాయం చేసుకుంటారు సార్. పొలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ మీరు తలా ఎంత వేసుకొని ఒక 4 సంవత్సరాల దగ్గర నుంచి దేవాలయం కట్టుకొని పూజించుకుంటున్నారు, చేసుకుంటున్నాం సార్. సో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేస్తారు సార్. సో ఇదండి ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో ఉన్న పరిస్థితి. సో వాళ్ళందరూ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి. 25 కుటుంబాలు కలిపి ఇంత పెద్ద రామాలయాన్ని కట్టుకున్నారు. ఎంత అయిందయ్యా సుమారు ఈ రామాలయం కట్టుకోవడానికి? సార్ మరి మా మేటకి 18 లక్షలు 18 లక్షలు వేసుకొని కట్టుకున్నారంటే అవును. దాతలు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఇలాంటి ఎన్నో చిన్న దేవాలయాలు రెస్టరేషన్స్ చేసే భాగంలో దాన ధర్మ ట్రస్ట్కి సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి దాతలకి ఎక్కడ ఈ గుడి ఇంత అయిందని ఇటీవల అనుకున్నా సార్. అలాగే అయిందండి గుడి, అనుకోకుండా అయిందండి సార్ గుడి. అయిపోయిందండి. మీరు చక్కగా కట్టుకున్నారు. అదే సార్, చక్కగా కట్టుకున్నారు. చాలా చక్కగా చేసుకుంటున్నారు కార్యక్రమాలు. సో ఇది కూడా మెల్లగా ఎవరన్నా దాతలు ఉంటే కనుక చెప్తే అదే సార్ పాలు మీరు వేసుకుంటే ఏమైనా కావాలంటే చూసిద్దాం. అలాగే సార్, అలాగే సార్. ఏదో చిన్న సాయం చేస్తే సార్ అప్పటి మీద సాయం చేసుకుంటాం సార్. అదేలేదు, అర్థమైంది సార్, అర్థమైంది. సో
ఇదండి పరిస్థితి. కొంచెం వర్క్ చేయాల్సింది ఉంది. సో ఇక్కడ పక్కన ప్రాంగణం కూడా చాలా చక్కటి ప్రాంగణం ఉంది వీళ్ళకి. చక్కగా 4-5 సెంట్లు భూమి కూడా ఉంది ఈ దేవాలయానికి. సో ఇక్కడ చూడండి, సో చక్కగా పందిరి కూడా వేసుకున్నారు వీళ్ళు చక్కగా. సో ఇదంతా దేవాలయం భూమేనా? ఎంత పంచాయతీకి దేవాలయంకి ఇచ్చేసారు. ఓకే, వెరీ గుడ్. ఊరి చుట్టుకున్న సారు ఇప్పుడు మేము పునాది కట్టుకున్నాం అనుకుంటున్నాం సార్. ఊరి చుట్టూ అండి, గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి వేసుకోవాలి. ఈ కాలం వచ్చి మరి నీరు మీద పడిపోతుందండి సార్. కొద్దిగా ఊరి చుట్టూ పునాది కట్టేసుకుంటే మనకి అలాగా టాంగ్గా మనం ఏది చేసుకున్నా శుభ్రంగా ఉంటుంది సార్. అదే ఉండి గుళ్ళోకి వచ్చేవండి. ఇక్కడ మరి మైక్ సెట్ అవన్నీ ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. మైక్ సెట్ పెట్టుకున్నారు. అదే పావులు ఇంటికో పావులు వేసుకుని ఇది మైక్ సెట్ కొనుక్కున్నాం సార్. డీజే గుడికండి. వెరీ గుడ్. పాటలని ఇప్పుడు పాటలు పెట్టే దేవుడు పొద్దునే పెట్టుకుంటారా పాటలు? ఇప్పుడు బలి పెడతాడండి, పూజారి వచ్చి పెడతాడండి. పూజారి వచ్చి పెడతాడు. ఓకే, వెరీ గుడ్. సరే, ఇదండి ఒక్కొక్క దేవాలయం పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఒక 25 కుటుంబాలు కలిపి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని సోదరం నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సోదరంలోకి వచ్చి చేస్తున్నటువంటి ఇలాంటి వారిని, మన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళని మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. సో విగ్రహదాతలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్కి సహకరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.